యోహాను సువార్త 12వ అధ్యాయము. అందరికీ తెలిసిన సందర్భమే. ఈరోజు నాకు తెలిసి అన్ని చర్చెస్లోనూ కూడా తీసుకునేటటువంటి సందర్భమే. 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ వచనం నుంచి 19వ వచనం వరకు నేను చదువుతాను. అందరూ జాగ్రత్తగా వచనాలను చూద్దాం. 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ వచనం నుంచి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనని ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకునిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతుల్లో నుండి అతని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయేరు. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకునిరి. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇది యేసుక్రీస్తు వారి జీవితంలో ఆఖరి యెరూషలేము యాత్ర. ఈయన యెరూషలేముకి వెళ్తున్నటువంటి ఆఖరి రోజు ఇంకది. ఆయన జీవితంలో అదే లాస్ట్ ప్రయాణం యెరూషలేముకి. ఆ వారంలోనే శుక్రవారం నాడు వాళ్ళందరూ కలగలిపి ఇస్కరియోతు యోధాన్ని తీసుకుని ఆయన్ని ఎన్నుకుని యేసుక్రీస్తుని పట్టించి తర్వాత సిలువ వేసిన సందర్భం అదంతా మనకు తెలిసిందే. ఈయన యెరూషలేముకు వచ్చినప్పుడు జరిగినటువంటి సందర్భం. ఈ సందర్భం గురించి 4 సువార్తల్లోనూ రాయబడింది. మన బైబిల్లో కొత్త నిబంధనలో ఉన్నటువంటి 4 సువార్తల్లోనూ కూడా ఈ సందర్భం రాయబడింది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనూ ఉంటుంది, మార్కు సువార్త 11వ అధ్యాయంలోనూ ఉంటుంది, లూకా సువార్త 19వ అధ్యాయంలోనూ ఉంటుంది. ఆఖరిదిగా యోహాను సువార్త ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 12వ అధ్యాయం. హోసన్న అనేటటువంటి పదానికి అర్థం ఏంటి అంటే జయము అని అర్థం. జయము అనేదానికి అర్థం ఏంటంటే హోసన్న. జాగ్రత్త, ఇక్కడ ఉన్న సందర్భాలని మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్దాం. అదంతా కూడా పండుగ వాతావరణం. యెరూషలేములో అదంతా కూడా ఏ వాతావరణం? పండుగ వాతావరణం. ఏ పండుగ అంటే పస్కా పండుగ వాతావరణం. ఆ పస్కా పండుగలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేవుడు వాళ్ళ పట్ల చేసినటువంటి కార్యాలని గుర్తు చేసుకుంటూ ఆయన ఆరాధించేటటువంటి ఆ పనిలో ఉంటారు. ఎందుకంటే సుమారు 400 పైన సంవత్సరాలు మనం బానిసత్వంలో ఉన్నాము ఐగుప్తు దేశంలో. దేవుడు ఏం చేశాడంటే మనల్ని రక్షించి మన మూలుగులను ఆయన విన్నాడు. మన బానిసత్వంలో నుంచి ఆయన మనల్ని విడిపించి మన ప్రయాణంలో ఎదురుగుండా ఎర్ర సముద్రం అడ్డొస్తే దాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద మనందరం వచ్చేటట్టుగా చేశాడు. ఇంకా ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి మనల్ని తీసుకుని వచ్చారు. మన ప్రయాణంలో మనకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా పగలేమో మేఘస్తంభాన్ని, రాత్రేమో అగ్నిస్తంభాన్ని మనకు తోడుగా ఉంచి ఆయన ఎక్కడ మనల్ని చేయి విడవలేదు. అంత అరణ్యంలోనూ కూడా మనకి మన్నాని పెట్టి పోషించాడు ఆయన. కాబట్టి ఇంత చేసినటువంటి దేవుడికి ఆయన ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుని మన జీవితంలో కార్యాలు చేసినటువంటి ఆ దేవుడికి మనం ఏం చేయాలి అంటే ఇదిగో ఆయన చెప్పినట్టుగా మనందరము యెరూషలేము వెళ్ళి ఆయన్ని ఆరాధిద్దాము అని అందరూ కూడా ఆ కాలంలో చెదిరిపోయినటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? యెరూషలేముకి వస్తున్నారు. ఇప్పుడు సాధారణంగా ఉండేటటువంటి జనాభా స్థాయి కన్నా ఆ పండుగ సీజన్లో ఉన్నటువంటి జనాభా సంఖ్య ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువే ఉంటుంది. ఇంచుమించుగా సాధారణ జనాభా ఒక 50,000 అయితే ఆ కాలంలో ఆరాధించడానికి వచ్చిన వారిని ఇంచుమించుగా ఒక 3 లక్షల పైచీలకు ఉండొచ్చు. వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే పరిసయ్యులది, ఆ టైంలో ఆయన పట్టుకున్నామనుకో ఈయన పరువు అందరి ముందు తీసినట్టు ఉంటుంది, ఎందుకంటే ఈయన రాజుని అందరూ నమ్ముతున్నారు కదా అని వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ అది ఆ రోజున ఆ ఆదివారం నాడు వర్కౌట్ అవ్వాలి. ఏ ఆదివారం? మట్టల ఆదివారం రోజునది వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఆరాధించడానికి, ఎవరు? యూదులందరూ కూడా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఇశ్రాయేలీలందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధించడానికి ఇప్పుడు యెరూషలేముకి వస్తున్నారు. ఇప్పుడు యెరూషలేములో సాధారణ స్థాయిలో ఉండే జనాభా కన్నా ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మందిరంలోకి ఇప్పుడు జనాభా సంఖ్య రెగ్యులర్గా ఉన్న దానికన్నా ఈసారి ఏమైంది? ఎక్కువ వస్తున్నారు. జనాభా సంఖ్య ఎక్కువ. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకులు ఎవరైతే ఉన్నారో, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే ఇంతమంది వస్తున్నారు కాబట్టి ఇదే మనకి సరైన సమయం మన టాలెంట్ చూపించడానికి.
వాక్యాన్ని విస్తారంగా చెప్దాము. విస్తారంగా చెప్తున్న వాళ్ళందరూ మన దగ్గరుండి వాక్యం వింటూ ఉంటారు. మనం చెప్పిన వాక్యానికి వాళ్ళందరూ జేజేలు కొడతా ఉంటారు. ఎందుకంటే పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, యాజకులు, అక్కడ ఉన్నటువంటి యాజకులు కానీ, వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలంటే వాళ్ళని ఏం చేయాలి, పొగుడుతూ ఉండాలి అనేటటువంటి నేచర్ వాళ్ళకు ఉంది. ఆ నేచర్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు అలాంటి ఆయన ఒక పాస్టర్, అలాంటి పాస్టర్ అక్కడ ఉన్నారనుకో, అంతమంది జనాభా ఉన్నప్పుడు ఏమనుకుంటాడు, ఈరోజు వాక్యం నేను ఎలాగైనా గట్టిగా చెప్పాలి, బాగా చెప్పాలి, నేను చెప్తున్నప్పుడు జనాలందరూ కూడా ఏం చేయాలి, వినాలి, నేను చెప్తున్న వాక్యానికి అందరూ జేజేలు కొట్టాలి. ఇది వాళ్ళ మైండ్ సెట్. ఇప్పుడు అందరూ యెరూషలేముకి వచ్చారు, ఈయన వాక్యం చెప్తున్నారు, ప్రధాన యాజకులు వాక్యం చెప్తున్నారు. సడన్గా వాక్యం చెప్తున్నప్పుడు జనాలు అందరూ జై కొడతారు అని అనుకుంటుంటే పక్క నుంచి ఇంకొక మాటలు వినపడుతున్నాయి. ఏంటంటే హోసన్నా జై. వీళ్ళ మైండ్ ఎలా ఉంటుంది అప్పుడు? అసలు నేను చెప్తున్న వాక్యానికి కదా క్లాప్స్ కొట్టాలి వీళ్ళు, కానీ ఏంటి ట్రాక్ మారుతుంది ఏంటి అని అనుకుంటారా, అనుకోరా? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నటువంటి ఒక సందర్భం అక్కడ జరుగుతుంది. ఏంటంటే అందరూ నేను చెప్తున్నటువంటి దానికి క్లాప్స్ కొడతారనుకుంటే ఏమవుతుంది, అందరూ యెరూషలేము మందిరాన్ని విడిచి బయటికి వెళ్ళి పక్కన ఒక గుంపు అరుస్తున్నారంటే ఏమని, దేవుని పేరట, ప్రభువు పేరట వచ్చుచున్నవాడు స్తుతింపబడునుగాక, హోసన్నా, జయము 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 అని కేకలు వేస్తూ ఉంటే ఈ లాన్ ఉన్నటువంటి గుంపు కూడా ఏమవుతున్నారు, ఇప్పుడు అసలు ఏంటా సౌండ్ అని వెళ్తారా, వెళ్ళరా? ఖచ్చితంగా. ఇప్పుడు ఏది ఖాళీ అయిపోతుంది, మందిరం ఖాళీ అవుతుంది, ఒక ఆయనకి ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఇప్పుడు సాధారణంగా వీళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారం వీళ్ళు కొంచెం బాధపడరా? వాక్యం మధ్యలో చెప్తుంటే ఏదో సౌండ్ వస్తుందని చెప్పి వెంటనే ఏమయ్యారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అదే గుంపులో మనం జనరల్గా ఆలోచిద్దాం, అంత గుంపు వెళ్తున్నారంటే అందులో కొంతమంది విషయం తెలిసి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎందుకు వెళ్తున్నారో తెలియకుండానే వీళ్ళందరూ వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్ళిపోదాము అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ మనం చదువుకున్న సందర్భం ఏదైతే ఉందో, యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుంచి ఉన్న సందర్భంలో ఏది నెరవేరుతుంది అంటే, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయంలో ఉన్నటువంటి 25, 26 వచనాలు ఇక్కడ నెరవేరుతున్నాయి. చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము కీర్తనల గ్రంథం. ఇక్కడ పదాలు మారొచ్చేమో కానీ మనకి ఇంగ్లీష్ బైబుల్ చదివినప్పుడు యాస్టీస్ పదాలు అనేవి అక్కడ ఉంటాయి. ఇక్కడ చూద్దాం. 118వ అధ్యాయం 25వ వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదముందును గాక. ఇక్కడ మనం చదువుకున్నది ఏంటి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుకున్నది ఏంటి, ప్రభువు పేరట వచ్చేవాడు వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక. అంటే ఇక్కడ నెరవేరుతుంది అక్కడ ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు ఇక్కడ నెరవేరుతున్నప్పుడు జన సమూహం అంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు, యేసుక్రీస్తు వారిని చూద్దామని వెళ్ళారు. అందులో కొంతమందికి ఎందుకు వెళ్తున్నారో కూడా తెలియకుండా వెళ్ళిపోయారు, కొంతమందికి ఇంటికి వెళ్తున్నామో తెలిసి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇది జనసమూహం. ఇప్పుడు ఆ గుంపులో ఎవరెవరు ఉన్నారంటే, ఎందుకు ఆరాధిస్తున్నామో తెలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అసలు ఏం జరుగుతుందో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, మొట్టమొదటి పాఠం మనం అర్థం చేసుకోవాల్సింది ఈ సందర్భంలో నుంచి, జనసమూహం అనేది దేవుని సన్నిధికి ప్రామాణికము కాదు. జనసమూహం అనేది దేవుని సన్నిధికి కొలమానం కాదు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము 20వ వచనం. 18వ అధ్యాయం 20వ వచనం. ఎలయనగా 2-3 నా నామమును ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యను ఉంటాను. జనం మధ్యలో ఉంటాను, ఎక్కువ జనమున్న మధ్యలో ఉంటాను అంటున్నారా దేవుడు? ఏమంటున్నారు? 2-3 నా నామమును కూడి ఉంటే సరిపోద్ది, వాళ్ళ మధ్యలో నేను ఉంటాను. మనిషి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, జనం అందరూ ఇటువైపు వెళ్ళిపోతుంటే మనం కూడా ఏం చేస్తాము, అటువైపే వెళ్ళిపోతాం. ఇది మానవ నైజం. ఇది ఎక్కువ జనం ఎక్కడున్నారో అక్కడికే వెళ్ళిపోతాం. కానీ దేవుని వాక్యం అంటుంది, అందరూ వెళ్ళిపోతున్నారని వెళ్ళిపోవడం కాదు, నిన్ను ప్రభావితం చేసే స్థలం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలి. నీ వాక్యాన్ని తట్టే, నీ మనస్సుని తట్టే వాక్యం ఎక్కడైతే ఉందో అక్కడికి మనము వెళ్ళాలి. జనసమూహం అనేది మనల్ని ఏం చేస్తుందని కన్విన్స్ చేస్తుంది. ఎలాగంటే, అందరూ అక్కడికి వెళ్తున్నారు కదా, నువ్వు కూడా అక్కడికి వెళ్తే ఏమవుద్ది, అందరూ వెళ్ళిపోతున్నారు కదా, అందరూ వెళ్ళిపోతారు, అంత జనం ఏం లేకుండా వెళ్ళిపోతారా? వింటామా వినమా? ఇక్కడ మరి అంత జనం ఎలా వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్తున్నారో కూడా తెలియదు. అంటే అందరికి అక్కడికి వెళ్ళిపోతున్నారంటే దాని అర్థం అక్కడ దేవుడు ఉన్నాడని కాదు, అక్కడ దేవుడు ఉన్నాడన్నది కాదు, అక్కడ వాక్యం ఉంటుందన్నటువంటి సంకేతం కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ యేసుక్రీస్తుని చూడటానికి వెళ్ళారా? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈయనే మెస్సయ్య అని చెప్పి ఆరాధించడానికి వెళ్ళారా? కాదు. అందులో కొద్ది మందికే తెలుసు, అక్కడ ఉన్న కొద్ది మందికి తెలుసు మన జీవితాలని మార్చేటటువంటి ఆయన ఈయనే.
జనం అందరూ వెళ్తున్నారని చెప్పి అక్కడ దేవుడు ఉంటాడన్నటువంటి సంకేతం కాదు. అందులో కొంతమంది మాత్రమే అసలైన దేవుణ్ణి నమ్మి వెళ్తారు. మరి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు, అక్కడ జనం అందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, ఇక్కడ కూడా జనం అందరూ ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, ఆయనతో పాటు ఒకళ్ళు వచ్చారంట. ఎవరైనా 9వ వచనం, 12వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడ వచ్చిరి. ఎవరిని చూడ్డానికి వచ్చారంట? లాజర్ని కూడా చూడ్డానికి వచ్చారంట. అంటే ఎవరైతే అద్భుతాన్ని చేశారో ఆయన్ని చూడాలన్నటువంటి ఆతృత కన్నా ఏమైంది, ఇప్పుడు అద్భుతం ఎవరి దగ్గర అయితే జరిగిందో ఆయనని చూసేటటువంటి ఆతృత ఎక్కువైపోయింది. అందరూ అనుకుంటున్నారు ఇంకో ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నారంటే యేసుక్రీస్తు కాదు వాళ్ళు మాట్లాడుకునేది. ఎవరి గురించి? చనిపోయి లేచినటువంటి లాజర్ ఇక్కడ ఉన్నాడంట. నడండి మనందరం వెళ్దాం అంటే, ప్రభువును వెతికే హృదయాలు తక్కువ, చేసిన కార్యాలనే వెతికేటటువంటి హృదయాలు ఎక్కువ. గుంపు ఎంత పెద్దదైనా అది ప్రభువును వెతకకపోతే, వాక్యాన్ని వెతకకపోతే అది సంఘమే కాదు. గుంపు ఎంత పెద్దదైనా ఆయన పాదాలను పట్టుకునే వాళ్ళు లేకపోతే అది సంఘమే కాదు. ఎందుకు వెళ్తున్నారంటే, వీళ్ళందరూ అంత గుంపు పోగడి ఎందుకు వెళ్తున్నారంటే అద్భుతాలు జరిగినాయని వెళ్తున్నారంటే. అద్భుతాలను చేసేవాడి పాదాల మీద పడడానికి వెళ్తున్నారా? కాదు, లాజర్ని చూడడానికి వెళ్తున్నారంట. అంటే అద్భుతాలు ఉంటేనే అక్కడ దేవుడు ఉంటాడు అనుకోవడానికి వీలు లేదు. దేవుడు ఉంటే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. మనం ఏదో గుంపు అంతా పరిగెట్టిన వెళ్తుందంటే ఇంక వీళ్ళందరూ పరిగెట్టారు, మనం కూడా అలాగే పరిగెట్టిన వాళ్ళం అవుతాం. ఇంకొక కొంతమంది ఉంటారు. ఎవరంటే, కరెక్ట్గా నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు బోధ చేస్తాయని నేను మందిరానికి వెళ్తాను, నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు పాట ఇస్తేనే నేను మందిరానికి వెళ్తాను. నాకు అనుకూలమైన బోధ ఉండాలి, నాకు పాట ఇవ్వాలి, నాకు ప్రార్థన ఇవ్వాలి. లేదంటే మందిరంలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి కదా, ఈరోజు ఏం గొడవ జరుగుతుందో చూద్దామని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. దేవుడు వాక్యం అంటుంది, మందిరంలో జరిగే పరిస్థితులను చూడడానికి వెళ్తే నువ్వెవరు అంటే దేవుని వెంబడించేవాడివి కాదు, నీ ఒక ప్రేక్షకుడివి. కేవలం అటెండెన్స్ వేసుకోవడానికి మాత్రమే వస్తున్నావు. అలా కాకుండా ఈరోజు వాక్యం నాతో ఏం మాట్లాడుతుంది, ఈరోజు నా పరిస్థితి, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడన్న ఆలోచనతో వస్తే నువ్వు నేను మనందరం కూడా నిజమైన దేవుణ్ణి వెతికే వారము అవుతాం. అద్భుతాలను చూసి జనం ఎక్కువ ఉన్నారని వెళ్ళిపోతే అక్కడ దేవుడు ఉండడు. ఎవరుంటారు? సాక్ష్యాలు చెప్పేటటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళే హైలైట్ అవుతారు, పాస్టరే హైలైట్ అవుతారు, సేవకుడే హైలైట్ అవుతాడు, క్రీస్తు మరుగైపోతారు. ఇప్పుడు వీళ్ళందరి దృష్టిలో ఎవరున్నారు? ఆ సమూహం అంతా, ఇక్కడ ఆరాధించడానికి వచ్చిన సమూహం అంతా వెళ్ళిపోతున్నారు. అందులో మెయిన్ వాళ్ళ మోటో, వాళ్ళ ఆలోచన ఎవరిని చూద్దామని? లాజర్ని చూద్దామని తప్ప ఆయన్ని చూద్దామన్నా కాదు. కొంతమందే కార్యాన్ని చేసేటటువంటి దేవుణ్ణి మరుగున చేసేస్తున్నాం. మనల్ని మనం హైలైట్ అవుతున్నామేమో జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకోవాలి. కేవలం సన్నిధిలో ఏం జరుగుతుందో చూద్దామనే వస్తే మనందరం ఎవరము అంటే ప్రేక్షకుడమే. కేవలం అటెండెన్స్ తీసుకోవడానికి మాత్రమే మందిరానికి వస్తున్నాం తప్ప ఆయన వెంబడించడానికి కాదు. ఇంతమంది వచ్చేసి ఏమంటున్నారంటే, జయము జయము ప్రభు పేరట వచ్చుచున్నవాడు స్తుతించబడును గాక అని అంటున్నారు. జాగ్రత్తగా అక్కడ వచనంలో యేసుక్రీస్తు వారు వాళ్ళ జేజేలు కొడుతుంటే రియాక్ట్ అయిన సందర్భం చూస్తున్నామా? వాళ్ళు జేజేలు కొడుతున్నారు, అబ్బా బాగా కొడుతున్నారు ఇంకా ఇంకా అన్న సందర్భం ఏమన్నా చూస్తున్నామా? చూడట్లా. అసలు యేసుక్రీస్తు వారు దాన్ని పట్టించుకున్న దాఖలాలే మనకి ఇక్కడ కనపడవు. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఈరోజు నాకు జై కొడుతున్నారు, 4 రోజులు ఆగితే కేకలు వేస్తారు, నన్ను సిలువ వేయమని కేకలు వేస్తారు. ఎప్పుడైనా మన జీవితంలో ఎవడైనా పొగుడుతున్నాడంటే ఆ పొగడతని తలకి మనం ఎక్కించుకోకూడదు. ఆ పొగుడుతున్నాడంటే మనల్ని ఖచ్చితంగా ముంచేయడానికే ప్రయత్నిస్తున్నాడు. దేవుడి నుంచి మనల్ని దూరం చేసేటటువంటి ఏకైక ఆయుధం, చాలా పదునైన ఆయుధం ఏదన్నా ఉందంటే పొగడత. ఎప్పుడు సన్నిధిలో మనం పొగిడించుకోవాలన్నటువంటి ఆలోచన ఉండకూడదు. మొన్న ఒక పెద్ద మనిషి కోపం వచ్చిందంట ఒక ఆయనకి. ఏంటంటే అసలు సంఘంలో ఆయన పేరు చెప్పట్లేదంట పాస్టర్ గారు, అలిగాడంట దానికోసం. నేను మనుషుల మెప్పును కోరితే నేను ఎన్నటికీ క్రీస్తు వాడను
కాదు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాదు. మనుషుల మెప్పు మనకి ఖచ్చితంగా ముప్పే. అంతమంది యేసుక్రీస్తు వారిని పొగుడుతుంటే ఆయన కనీసం కన్నెత్తి చూసారా? వాళ్ళని పట్టించుకోవాలా, చెవికి ఏమీ తీసుకోవాలా. వాళ్ళు అరుస్తారు, సమయం వచ్చినప్పుడు నాకు వ్యతిరేకం అయిపోతారు. ఈరోజు జై అంటున్నారు, జై కొడుతున్నారు, రేపు పొద్దున నన్ను సిలువు వేయమని కేకలు వేస్తారు. వాటిని నేనేమి పట్టించుకోను. నన్ను పొగిడినప్పుడు పట్టించుకోను, నన్ను తిట్టినప్పుడు అసలే పట్టించుకోను. నన్ను పొగిడినప్పుడు పట్టించుకోను, నా వెనకాల వెన్నుపోటు పొడిచినా నేను పట్టించుకోను. కానీ ఈనాడు మనం చూస్తే సేవకుల కంటే ఎవరు ఎక్కువైపోయారంటే సెలబ్రిటీలు ఎక్కువైపోయారు. మనం నడుచుకుని వెళ్తున్నామంటే మన చుట్టూ ఒక 5 బాడీ గార్డ్స్ ఉండి ఎదురుగుండా ఉన్న విశ్వాసులు కనీసం మన కరచాలనం చేయకుండా, ప్రైజ్ ద లార్డ్ చెప్పడానికి, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా మనం లేకుండా వాళ్ళని అడ్డగిస్తున్నామంటే అది నిజంగా వాక్యానుసారమా? సేవకుడిగా ఉండాలి తప్ప సెలబ్రిటీగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. సెలబ్రిటీగా ఉండడానికి దేవుడు ఒప్పుకోవట్లా. ఆయనే సెలబ్రిటీగా ఉండడానికి ఒప్పుకోకపోతుంటే మనం ఎవరు? ఈరోజు నిజంగా మనం చూస్తున్నాం, ఎవరినైనా ఏ సేవకుడినైనా మనం వెళ్ళి మాట్లాడేటటువంటి సందర్భాలు ఉంటున్నాయా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏమైపోయారంటే సెలబ్రిటీలు అయిపోయారు తప్ప సేవకులుగా ఉండడానికి అంగీకరించట్లా. ఎవరు తయారు చేశారు వాళ్ళనంటే మనమే. సెలబ్రిటీ హోదా ఇచ్చేసి వాళ్ళని తయారు చేసింది ఎవరంటే మనమే. ఎప్పుడు సేవకుడిని సేవకుడిలాగానే చూడాలి తప్ప సెలబ్రిటీగా చూడకూడదు. యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు జయము జయం అన్నప్పుడు వాళ్ళకి ఏమన్నా అబ్బా బాగా అంటున్నారో, నీకు నేను ఆటోగ్రాఫ్ ఏమన్నా కావాలా, సెల్ఫీ ఏమన్నా అని అడిగారా? అసలు ఆయన ఎవరిని కూడా పట్టించుకోవాలి. పొగడతను ఇప్పుడు మనం తలకి ఎక్కించుకోకూడదు. పొగడతను ఇప్పుడు కూడా మనం తలకి ఎక్కించుకోకూడదు. ఇందులోనూ ఇంకొక సందర్భం చూద్దాం. 13వ వచనం, మత్తయి సువార్త, క్షమించాలి, యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఎవరు వీళ్ళు కేకలు వేసింది? జనసమూహం కేకలు వేస్తుంది. ఏమని కేకలు వేస్తుంది? జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. నేను దీన్ని విడదీసి చదువుతాను, చూడండి. జయము అని అరుస్తున్నారు. రెండవది ప్రభు పేరట వచ్చుచున్న ఆయన స్తుతింపబడును గాక అని అంటున్నారు. మూడవది ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. ఏమన్నారు? జయము అని అంటున్నారు, ప్రభు పేరట వచ్చుచున్నవాడు అని అంటున్నారు. మూడవది ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. ఇది ఏ వాక్య నెరవేర్పు అనుకున్నాము? కీర్తనల గ్రంథము 118లో ఉంది అని అనుకున్నాం. విచిత్రం ఏంటి అంటే ఆ 118వ అధ్యాయంలో మనం చూసినటువంటి 25, 26 వచనాల్లో ఎక్కడైనా ఇశ్రాయేలు రాజు అని ఉందా? లేదు. అంటే ఈ జనసమూహంలో ఉన్న కొంతమంది ఏం చేశారు? వాక్యంలో లేనటువంటి ఒక వచనాన్ని ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తున్నారు. వాక్యంలో అంటే నెరవేర్పులో లేనటువంటి ఒక భాగాన్ని ఎత్తుకుని ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని అందరూ అరుస్తున్నారు కాబట్టి వాక్యంలో లేనిది నిజమైపోతుందా? అంటే వాళ్ళ ఉద్దేశం వేరు. ఇశ్రాయేల్ రాజు అని అనడానికి ఏంటంటే, మేమందరూ ఇప్పుడు రోమా ప్రభుత్వంలో ఉన్నాం కదా, అణచివేయబడుతున్నాం కదా, మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి రాజు అనేటటువంటి ఆ ఉద్దేశంతో అంటున్నారు వాళ్ళు. ఏదో అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సినారియోని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అంటున్న మాట తప్ప దేవుని దృష్టిలో ఉన్నది వేరు. నా రాజ్యము ఈ భూలోక రాజ్యంలో ఉన్నది కాదు. ఈయన ఉద్దేశం వేరు, జనం ఉద్దేశం వేరు. దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, బైబిల్లో వాక్యంలాగా అనిపించినంత మాత్రాన అది బైబిల్లో ఉన్నట్టు కాదు. అంటే జనం లేదంటే ఏదో ఒక సంఘంలో ఏదైనా ఒక వాక్యంలాగా అనిపిస్తుంది అంటే అనిపించినంత మాత్రాన అది బైబిల్లో ఉన్నట్టు కాదు. ఎవరో దాన్ని తీసుకొచ్చి కలిపారు. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. ఇది నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నువ్వు మా మందిరానికి ఎంతో కొంత ఇవ్వాలి. అది ఉందా బైబిల్లో? బైబిల్ ఏముందంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని ఉంది. కానీ నువ్వు వింతేస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనేటటువంటి వాక్యం ఉందా? మరి అటువంటి సందర్భాలు మనం వింటున్నామా లేదా?
మా మందిరానికే డైరెక్ట్గా కానుకలను పంపితే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మా మందిరానికి పంపితే నీ జీవితంలో దేవుడు కార్యాలని చేస్తాడనేటటువంటి వాక్యం ఉందా బైబిల్లో? లేదు. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని ఉంది, కానీ ఇంత ఇస్తేనే ఆశీర్వదిస్తాడు, అంత ఇస్తేనే ఆశీర్వదిస్తాడు అనేది ఉందా? ఎవరో దాన్ని తీసుకొచ్చి ఏం చేశారు, వాక్యానికి కలిపేశారు. అది పెద్ద వ్యక్తి చెప్తే మనకి ఎలా అనిపిస్తుంది? అది నిజంగా వాక్యంలో ఉందేమో అనిపిస్తుందా, అనిపించదా? అనిపిస్తుంది. ఇంకొకటి, నీకు సరిపడినంత విశ్వాసం లేదు కాబట్టే తరచూ అనారోగ్యానికి గురవుతున్నావు అని అన్నారు అనుకో. నిజమే, నాకు విశ్వాసం లేదనుకుంటా, అందుకే నాకు అనారోగ్యం వచ్చేస్తుంది అని మనం అనుకుంటామా, అనుకోమా? కానీ నిజానికి అది బైబిల్లో ఉందా? లేదు. బలహీనతలు, అనారోగ్యాలు ఎందుకు వస్తాయంటే మనం పడినటువంటి శ్రమను బట్టి, మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి వస్తాయి. పైపెచ్చు ప్రార్థన చేసి కూడా స్వస్థత రాలేదనుకో, ఏమంటారు? నీకు విశ్వాసం లేదేమో అందుకే స్వస్థత రావట్లేదు. అది బైబిల్లో ఉందా? లేదు. ఎవరో తీసుకొచ్చి ఏం చేశారు, దాన్ని కలిపేశారు. మనం ఏమనుకుంటున్నాం, దాన్ని ఇదే నిజమైన వాక్యమేమో, అందుకే నేను ఎలా అయిపోతున్నానేమో అని లేనిపోని ఆలోచనలు పెట్టుకుని ఉన్న ఆరోగ్యాన్ని ఇంకేం చేసుకుంటాం, మనం వాడు చేసుకుంటాం. అంటే నేను చెప్పేది ఏంటి అంటే, వాక్యంలా అనిపించినంత మాత్రాన అది బైబిల్లో ఉన్నట్టు కాదు. కొంతమంది కలిపి చెరిపెడు వారు వస్తారని పౌలు గారు ముందుగానే హెచ్చరించారు. స్వలాభం కోసం తక్కిన లేఖనాలను ఎలాగైతే అపార్థం చేసుకున్నారో అలాగే కొన్ని లేఖనాలను వాళ్ళకు అనుగుణంగా తిప్పుకొని సంఘాన్ని మోసం చేసేటటువంటి సేవకులు ఈరోజు కరువు ఏమన్నా ఉందా? లేదు. ఇక్కడ జనసమూహం ఏమంటున్నారు, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక, కానీ అది 118వ అధ్యాయంలో అది కనపడట్లేదు. కానీ అంతమంది అరిసరికి మనకి ఎలా కనపడుతుంది? నిజంగా వాక్యంలో ఉందేమో అని అనిపిస్తుంది. అంటే ఒక విషయం ఏంటి అంటే, ఎక్కువ మంది నమ్మేస్తున్నారని చెప్పి అది సత్యం అనుకోవడానికి వీలు లేదు. అది సత్యం అనుకోవడానికి వీలు లేదు. ఎవరో ఏదో తరంలో దాన్ని కలిపి ఉండొచ్చు, దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. ఇంకొన్ని వచనాలు మనం వింటూ ఉంటాం ఏంటంటే, నీ జీవితంలో ఇన్ని పాపాలు చేశావు కాబట్టి దేవుని సన్నిధిలో నీ ఉండడానికి వీలు లేదు. లేదంటే మారు మనసు పొందాము, బాప్తిస్మం తీసుకున్నాము, ఏదో పొరపాటున సాతాను చేతిలో చిక్కుకుని ఏదో ఒక తప్పు చేసాం. సంఘస్థులుగా ఉన్నవారు కానీ లేదంటే సేవకుడుగా ఉన్నవారు కానీ ఏమంటారు చెప్పండి, నీకు అర్హతే లేదు అని దేవుడు అంటున్నాడు. అర్హత లేని నిన్ను అర్హమైన పాత్రగా మార్చే బాధ్యత నాది. అంటే వాక్యంలో ఉన్నట్టుగా అనిపించినంత మాత్రాన అది నిజానికి బైబిల్లో ఉన్నది కాదు. ఇంకా మనం ఏమేమి వింటామంటే, ఇదిగో మన సంఘంలోనే సత్యమైన బోధ ఉంటుంది, వేరే వాళ్ళ ప్రార్థనలకు వెళ్ళడానికి వీలు లేదు. ఇలా కట్టడి చేసేటటువంటి పాస్టర్లు ఉన్నారు. నువ్వు ఎక్కడ మీటింగ్కి వెళ్ళడానికి వీలు లేదు. మీ ఇంటి పక్కన జరిగే కూడికి కూడా వెళ్ళడానికి వీలు లేదు. కొంతమంది అలా చెప్పే పాస్టర్లు ఉన్నారు. ఒక ఆవిడ ఫోన్ చేసి ఒక పాస్టర్ గారికి, అయ్యగారు మా కుటుంబస్తుల్లో ఒకరు మీటింగ్ పెట్టుకుంటున్నారు, ఇదిగో మమ్మల్ని ఆహ్వానించారు, వెళ్ళొచ్చా అని అడిగారు. ఆయన అడిగారంట, వాళ్ళ మనోళ్ళ కాదా అని అడిగారు. అంటే ఏంటి, మన డినామినేషనా కాదా, అంటే మన సంఘమేనా, మన సంఘస్థులేనా అని అడిగారు. కాదనగానే ఈయన ఏమన్నారు, అలా ఎలా వెళ్ళిపోతావు, నీకు ఏది సత్యమైన బోధ నీకు తెలుసు కదా, అలా వెళ్ళిపోతావు, మంద కానిది ఏదైనా కానీ అది అసత్యమే కదా, అలా వెళ్ళిపోతావు అని ఆపేశాం. ఇప్పుడు ఆవిడ ఎంతో ప్రేమతో పిలిచింది, ఈవిడ వెళ్ళలేదు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, వాళ్ళిద్దరి మధ్యలో మాటలు తగ్గుతాయా తగ్గవా? వాళ్ళ మధ్య బంధం బలహీనపడుతుందా పడదా? ఇది బైబిల్లో ఉందా? వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళి వాక్యాన్ని వినండి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటే చెప్తున్నాను నేను. కానీ ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. నేను మన సంఘస్థులకు కూడా చెప్పేది అదే. రేపు పొద్దున్న మీ పక్కన వాళ్ళు ఎవరైనా ప్రేమతో మిమ్మల్ని వాళ్ళ ఇంట్లో జరిగే మీటింగ్కి, కూడికకి ఆహ్వానించారంటే ఏమాత్రం భేదం లేకుండా, ఇదిగో నేను క్రీస్తులో కడగబడ్డాను, నన్ను పిలిచినావిడ కూడా క్రీస్తు రక్తంలో కడగబడింది, మేమిద్దరం ఆయన రక్తంతో సహోదరులము సహోదరిమణులము, కాబట్టి ఖచ్చితంగా నేను వస్తాను. కానీ వెళ్ళిన తర్వాత ఒక జాగ్రత్త అయితే తీసుకోవాలి. ఏంటంటే అది ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు సత్యం చెప్తున్నారా, సత్యం చెప్పట్లేదా అన్న విషయాన్ని చూసుకునే బాధ్యత దేవుడు చెప్పాడు తప్ప అసలు వెళ్ళొద్దని వాక్యంలో ఎక్కడా కూడా లేదు. ఈరోజు క్రిస్టియానిటీ ఎలా తయారైంది అంటే కొన్ని వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. వీఆర్ క్రిస్టియన్స్, వీ హ్యావ్ నో caste feelings. We are Christians, we have no rich or poor feelings. We are Christians, we have no color discriminations. We are Christians, we have no gender discriminations.
We are Christians, we have no language based difference. We are Christians, we have no regional differences. We are Christians, we have no job or position pride difference. We are Christians, we have no family background difference. We are Christians, we have no age based difference. We are Christians, we have no city or village difference. We are Christians, we have no cultural divisions. We are Christians, we do not judge by outward appearance. We are Christians, we do not judge people by their past. But we are Christians, we have డినామినేషనల్ డిఫరెన్స్. తెలుగులో చెప్తాం. మేము క్రైస్తవులమే, మాకు జాతి భావాలు లేవు, భేదాలు లేవు, కుల భేదాలు లేవు. మేము క్రైస్తవులమే, మాకు ధనిక పేద భావాలు లేవు. మేము క్రైస్తవులం, మాకు రంగు భేదాలు లేవు. మేము క్రైస్తవులం, మాకు లింగ వివక్ష భేదాలు లేవు. మేము క్రైస్తవులం, మాకు భాషా భేద భావాలు లేవు, మాకు ప్రాంతీయ భావాలు లేవు, మాకు విద్యా స్థాయి భావాలు లేవు, మాకు ఉద్యోగ స్థాయి గర్వాలు లేవు, మాకు కుటుంబ నేపథ్య భావాలు లేవు, మాకు వయస్సు భేద భావాలు లేవు, మాకు నగరము గ్రామం అన్న తేడాలు ఉండేటటువంటి భావాలు లేవు, మాకు సంస్కృతి ఆధారిత భేదాలు లేవు, మాకు బాహ్య రూపాన్ని ఆధారంగా చేసుకున్న ఒక వ్యక్తిని తీర్పు తీర్చేటటువంటి భేదాలు అసలే లేవు. కానీ మాకున్నటువంటి భేదాలు ఏంటి అంటే డినామినేషనల్ భేదాలు మాత్రమే ఉన్నాయి. ఈరోజు క్రైస్తవం ఇలా అయింది. మాకు ఎటువంటి గర్వాలు లేవు, ఆ భేదాలు లేవు, రిచ్ అని లేదు, పూర్ అని లేదు, ఏమీ లేవు. మాకున్నటువంటి ఏకైక భేదభావాలు ఏంటి అంటే ఆ అవతల వ్యక్తి మా డినామినేషనా కాదా. ఈరోజు ఇవే ఎక్కువైపోయినాయి క్రైస్తవ్యంలో. నన్ను బాధించినటువంటి ఒక పాస్టర్ చేసినటువంటి అనౌన్స్మెంట్ని ఇప్పుడు మీకు చెప్తాను. అది కరెక్టో తప్ప మీరు చెప్పండి నాకు. ఒక సంఘంలో ఒక సిస్టర్ ఉన్నారు. ఆ సిస్టర్ ఏం చేస్తారంటే సండే స్కూల్ని చాలా అద్భుతంగా నడిపిస్తారు. పిల్లల్ని ఎంతో దేవుళ్ళు ఎదిగేటట్టుగా తీర్చిదిద్దుతుంది తను. అలా సంఘంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలకరిస్తారు ఆమె. పిల్లల్ని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు సంఘం ముందు నిలబెట్టి ఎంతో ఉన్నతమైన మాటలు అందరి ముందు చెప్పగలిగేటట్టుగా వాళ్ళని ట్రైన్ చేసింది తను. ఇప్పుడు ఏమైందంటే తనకి మ్యాచెస్ చూడడం మొదలుపెట్టారు. మ్యాచెస్ చూస్తున్నప్పుడు మొదలు పెడుతున్నప్పుడు ఒక మ్యాచ్ వచ్చింది తనకి. ఆ మ్యాచ్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేశారు. అబ్బాయికి దేవుడి భక్తి చాలా చాలా ఎక్కువ, చాలా భక్తిపరుడు, మంచి సంపాదన, మంచి ఉద్యోగం ఉంది, మంచి ఫ్యామిలీ. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇద్దరికి ఇష్టమైంది. ఇప్పుడు ఆ సంబంధాన్ని బట్టి తను అతన్ని పెళ్లి చేసుకోవచ్చా, చేసుకోకూడదా? దేవుణ్ణి నమ్ముకునే వ్యక్తే, ప్రభువులో ఎదుగుతున్నాడు. తను ఏదైతే అనుకుందో నాకు దేవునిలో ఎదిగే వ్యక్తే కావాలనుకుంది. అలాంటి సంబంధమే దేవుడి కృప వల్ల వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, తను చేసుకోవచ్చా ఆ వ్యక్తిని? తన జీవిత భాగస్వామిగా తనని అంగీకరించవచ్చా, అంగీకరించకూడదా? అంగీకరించవచ్చా? అంగీకరించింది కూడా. తను అంగీకరించినప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, నువ్వు ఎలా అంగీకరించావా ఆ వ్యక్తిని? అబ్బాయి బాప్తిసం తీసుకున్నాడు, ప్రభువులో ఎదుగుతున్నాడు, ఎలా అంగీకరించావా ఆ వ్యక్తిని అని అడిగారు. తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే, ఆ వ్యక్తి మన డినామినేషన్ కాకుండా నువ్వు ఆ వ్యక్తిని ఎలా అంగీకరించావు అని అన్నారు. పైపెచ్చు ఆ పాస్టర్ గారు చర్చిలో చేసిన అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఎందుకంటే వాళ్ళు మనదే సత్యం వేరే వాళ్ళది సత్యం కాదని భావిస్తారు వాళ్ళు. ఆయన చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే, సంఘస్థులు ఎవరైనా ఆ పెళ్ళికి వెళ్తే నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళకి సంఘంలోకి అనుమతి లేదు. ఇప్పుడు చెప్పండి, అది కరెక్టా కాదా? నేను ఒక వెర్షన్ చెప్తాను, ఆలోచించండి. ఒకవేళ ఈయన చెప్పేదే సత్యం అనుకుంటే ఈ అమ్మాయి ఆ అబ్బాయికి ఏం చెప్పొచ్చు? నేను సంఘంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాను, సండే స్కూల్ పిల్లలు నేనే తీర్చిదిద్దాను, సంఘంలో నేను చాలా క్రూషియల్ రోల్ పాటిస్తాను అని అబ్బాయికి చెప్పినప్పుడు, ఇప్పుడు తన మ్యారేజ్లో ఆ సంఘం అంతా కనపడపోయేసరికి తను ఎలా ఫీల్ అవుద్ది? ఒంటరి అయిపోయానని ఫీల్ అవుద్దా? ఒక రకంగా తండ్రి తర్వాత తండ్రి స్థానం ఎవరిది? దైవజనుడిది కదా. ఒకవేళ నేను చెప్తున్నాను, ఆలోచించండి. ఒకవేళ వీళ్ళదే సత్యం అనుకుంటే ఏం చేయొచ్చు? ఆ అవతల వ్యక్తిది అబ్బాయి సత్యం కాదా అని అనిపించినప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు? సంఘం అంతా ఏకమయ్యి వెళ్ళి ఆ మ్యారేజ్కి అటెండ్ అయ్యి స్లోగా తనని ఇది సత్యము అని ఇందులోకి తీసుకొస్తే ఆ పద్ధతి ఎలా ఉంటుంది? కానీ వెంటనే మనం ఆయన ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తే, ఈమె ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తే, కానీ భేదం ఎక్కడొచ్చేసిందంట? ఆడు మనోడు కాదు, అంటే మన డినామినేషనోడు కాదు, మన సంఘస్థుడు కాదు,
మన సంఘ శాఖోడు కాదు. ఇదేలాగా యేసుక్రీస్తు వారు ఆలోచించుంటే ఆ రోజుల్లో మనందరం ఎందుకన్నా నిలబడతామా? అంతెందుకు బైబిల్లో ఉన్న సందర్భమే చూద్దాం. ఇలాగే ఈ దైవజనుడు ఆలోచించినట్టే ఆనాడు యేసుక్రీస్తు వారు ఆలోచిస్తే ఆ సమరయ పట్టణం అంతా యేసుక్రీస్తు వారి దగ్గరికి కదిలొచ్చేదా? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. అంటే పని కట్టుకుని వెళ్తున్నట్టా కాదా? పని కట్టుకుని అక్కడ వెళ్తున్నారు. వెళ్తే అక్కడికి వెళ్ళి ఏమడుగుతున్నారు? 9వ వచనం 7 నుంచి చదువుతాం. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమె అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొంటకు ఊరిలోనికి వెళ్ళిచుండిరి. ఆ సమరయ స్త్రీ అంటుందంట, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకుమని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పారంట. అంటే అప్పటికి ఎంత వాళ్ళని దూరం పెట్టేశారో చూడండి. అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు? యేసుక్రీస్తు. అంటే ఒక సమాజం అంతా వాళ్ళని దూరం పెట్టేస్తే ఎవరు ఆదరించారు? యేసుక్రీస్తు వారు ఆదరించారు. ఏమంటున్నారు చూడండి. అక్కడ కండిషన్ కూడా రాయబడింది. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇస్తావా అని అంటున్నారు. 28వ వచనం. 28వ వచనం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడుడి, ఆయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారందరూ ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఇప్పుడు ఏమైపోయింది? ఊరంతా కదిలి వచ్చింది. ఎవరి వల్ల? యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడడం వల్ల. 39వ వచనం. నేను చేసినవని నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన ఈ స్త్రీ మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలో అనేకులు ఆయన యందు విశ్వాసం. ఎవరిని బట్టి? ఆ స్త్రీ యొక్క మాటను బట్టి. ఇప్పుడు అక్కడ ఏదైతే ట్రెడిషన్ దాన్నే యేసుక్రీస్తు వారు ఫాలో అయ్యారు అనుకుందాం. ఆ ఊరు మారేదా? మారలేదు. మనం పెట్టుకున్నటువంటి సిద్ధాంతాలు కానీ ఆచారాలు కానీ మనుషులుగానే కొంచెం మనలో మానవత్వం ఏమైంది? చచ్చిపోయింది. ఇంకా ఈ సిద్ధాంతాల్లో కొంచెం మిగిలిన్నటువంటి ఆ మానవత్వాన్ని కూడా చంపేసుకుంటే దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు. మనం మన సంఘంలో పెట్టుకున్న నియమాలు కానీ సిద్ధాంతాలు కానీ ఒక నలుగురిని దేవుడి వైపు తిప్పేవిగానే ఉండాలి తప్ప ఆల్రెడీ దేవుళ్ళలో ఉన్న వాళ్ళని దేవుడి నుంచి దూరం చేసేవిగా ఉండకూడదు. మనం పెట్టుకున్న సిద్ధాంతాలు కానీ ఆచారాలు కానీ నియమాలు కానీ మనుషుల్ని కలిపేవిగా ఉండాలి తప్ప భేదాలను సృష్టించేవిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. రేపు పొద్దున్న ఎవరన్నా వచ్చి మిమ్మల్ని మా ఇంట్లో మీటింగ్ ఉంది రండి అని అంటే నేను మా పాస్టర్ గారికి ఫోన్ చేసి వెళ్ళాలో లేదో అడిగి అప్పుడు వస్తానని అంటారా? ఆయనకి ఫోన్ చేసి ఆయన పర్మిషన్ తీసుకుంటానికి దేవుడు ఏమైనా హక్కు ఇచ్చాడా? దేవుడు ఇచ్చిన హక్కు ఏంటంటే ఎక్కడ నా మాటలు వినపడుతున్నాయో వినుట వలన విశ్వాసం కలగాలి, ఆ వినుట క్రీస్తుని గూర్చిన మాట అయి ఉండాలి అని అన్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ వాక్యం ప్రకటించబడుతున్నా మీకు సమయం ఉంటే మీకు ఓపిక ఉంటే ఖచ్చితంగా దానికి మీరు వెళ్ళండి. ఏదో ఒక వాక్యం మిమ్మల్ని పట్టుకుంటుంది. కానీ ఒక జాగ్రత్త మాత్రమే నేను ఇస్తాను. ఏంటంటే మీరు ఏది వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళాలని నేను ఆపను. వెళ్ళిన మీరు ఏది వింటున్నారో అన్న దాన్ని మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సందర్భంలో మనం చూసుకున్నటువంటి ఈ యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం 13వ వచనంలో ఉన్న సందర్భం, కొన్ని నియమాలు సంఘాలలో నియమించుకున్నటువంటి నియమాలు బైబిల్లో ఉన్నట్టుగానే కనపడతాయి కానీ అనిపిస్తాయి కానీ కనపడతాం కాదు అనిపిస్తాయి కానీ అది నిజానికి బైబిల్లో ఉండనివి. ఎవరో వాళ్ళ పెద్దలు ఏదో ఒక నియమం పెడతారు. దాన్ని తరతరాలుగా దాన్ని ఏం చేస్తారు? అందరికీ అప్లై చేసుకుంటూ వస్తారు. అది మనకు వాక్యంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ అది నిజానికి వాక్యంలో లేనిది. నెక్స్ట్ అది ఏంటి అంటే ఇందులో నుంచి మనం నేర్చుకోబోయేది, అందరూ ఏమంటున్నారు? హోసన్నా జయము, హోసన్నా జయమని దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అంటే వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధిస్తుంటే కీర్తనలో ఉన్నటువంటి సందర్భాన్ని తీసుకుని యేసుక్రీస్తు వారు మాత్రం ఏం చేస్తున్నారంటే జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి వాక్య నెరవేర్పును గుర్తు చేస్తున్నారు. జనాభా అంతానేమో హోసన్నా జయము, హోసన్నా జయము అని అంటుంటే యేసుక్రీస్తు వారు మాత్రం ఏం చేస్తున్నారంటే ప్రవక్తల్లో చిన్న ప్రవక్త అయినటువంటి మైనర్ ప్రాఫిట్ అంటారు, ఆ ప్రవక్తని చూపిస్తున్నారు.
అంటే దాని అర్థం ఏంటి అంటే వీళ్ళందరూ విజయాన్ని చూపిస్తున్నారు, యేసుక్రీస్తు వారు మాత్రం ఏం చూపిస్తున్నారంటే తగ్గింపుని చూపిస్తున్నారు. నీ జీవితంలో నీకు వచ్చినటువంటి విజయాలు కానీ కీర్తి కానీ ఏం చేయాలి? మనల్లో తగ్గింపు హృదయాన్ని పెట్టాలి. తగ్గింపు హృదయం ఎక్కువ అయ్యేటట్టుగా చేయాలి తప్ప ఆ విజయ గర్వం తలకు మాత్రం ఎక్కకూడదు. జనాలు పొగుడుతారు, వాళ్ళు ఎంత పొగిడితే అంత తగ్గించుకుని ఉండడం మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. వీళ్ళందరూ హోసన్నా జయము అని అరుస్తున్నారు. ఒకవేళ మనం ఆలోచిస్తే అదే యెరూషలేము ఆ జనంలో ఆయన నుంచి మేలులు పొందిన వాళ్ళు ఖచ్చితంగా ఆ జనంలో ఉంటారు. బహుశా ఆ జనంలో భర్తమయ్య అనేటటువంటి ఒక గుడ్డివాడు ఉండొచ్చు, ఎందుకంటే ఆయన కన్నులు తెరిచారు కదా యేసుక్రీస్తు వారు. బహుశా ఆ జనంలో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కూడా ఉండొచ్చు. బహుశా ఆ జనంలో బేతేస్తు కోనేరులో 38 సంవత్సరాల నుంచి లేవలేకున్నటువంటి వ్యక్తి, స్వస్థత పొందిన వ్యక్తి కూడా అందులో ఉండొచ్చు. కానీ వారు ఎక్కడైనా బైబిల్లో దేవుల్ని ఆరాధించడంలో వెనకబడినట్టుగా మనం ఎక్కడ కూడా చూడం. అంటే ఆ జయము పలికేటటువంటి దేవుని స్తుతించేటటువంటి ఆ గుంపులో దేవుని నుంచి మేలులు పొందిన వారు కూడా ఉన్నారు. మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతించినా అది సరైన విధానంలో స్తుతించకపోతే అది ఒక శబ్దంలాగానే, సౌండ్ లాగానే ఉంటుంది తప్ప అది ఆరాధనలాగా ఉండదు. ఎందుకు మనం దేవుని స్తుతిస్తున్నాము? మనం అనుకున్నది చేస్తాడని దేవుని స్తుతిస్తున్నామా, లేదంటే ఆల్రెడీ దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తున్నామా అన్నదే ఇంపార్టెంట్. అనుకున్నది చేస్తేనే నేను దేవుని స్తుతిస్తాను అంటే అది శబ్దమే అవుతుంది తప్ప ఆరాధన అవదు. దేవా, ఎప్పటివరకు నా జీవితంలో నువ్వు చేసిన కార్యాలను బట్టి నీకు స్తోత్రమని కృతజ్ఞత తెలిపే విధంగా ఉంటే అది దేవునికి నిజమైన స్తుతి, ఆరాధన. చేయబోయేదాన్ని బట్టి కాదు, చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతగా పూర్వకంగా విశ్వాసంతో వినయాన్ని మనం ప్రదర్శించడమే నిజమైన ఆరాధన. అదే చేశారు వాళ్ళు. ఆ గుంపులో ఉన్నటువంటి కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఆయన చేత మేలులు పొందారు. స్తుతించడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఇక ఆఖరిదిగా వీళ్ళందరికీ కూడా శిష్యులకి ఏమీ అర్థం కావట్లేదంట. అక్కడ 16వ వచనం, 12వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనం. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గురించి వ్రాయబడినని వారు ఆయనకు వాటిని చేసిరని జ్ఞాపకంనకు తెచ్చుకున్నారు. అంటే వాళ్ళకి ఏమీ అర్థం కావట్లా. ఆ సందర్భంలో అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏమీ అర్థం కావట్లా. కానీ ఇవన్నీ మేలు కొరకు జరిగిందని ఎప్పుడు అర్థమైంది? ఆయన మహిమపరచబడిన తర్వాత, అంటే ఆయన తిరిగి లేచిన తర్వాత, ఆ రోజు ఇవన్నీ కూడా ఎందుకు జరిగినాయి? దేవుడు మహిమపరచబడ్డానికి జరిగినాయి. ఆ జరుగుతున్నప్పుడు శిష్యులకు అర్థమైందా? జరుగుతున్నప్పుడు అర్థం కాల. ఎప్పుడు అర్థమైందంటే వీళ్ళకి ఆయన మహిమపరచబడిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల్లో, కొన్ని అర్థం కాని పరిస్థితులు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. కొన్ని అర్థం కాని తుఫాన్లు మన జీవితంలో లేస్తాయి. ప్రయోజనం లేనట్లు అనిపించేటటువంటి పోరాటాలు మనం చేస్తున్నామేమో అనిపిస్తుంది. అనారోగ్య పరిస్థితులు, మనకి తెలియకుండానే కొంతమంది శత్రువులు అయిపోవడం, మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు మనల్ని చుట్టుముట్టుకోవడం. ఆ సమయంలో మనకి ఏమీ అర్థం కాదు. ఆ క్షణాల్లో మనకి ఏం జరుగుతుందో కూడా మనకి అర్థం కాదు. కానీ ఎప్పుడైతే ఈ శిష్యులు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తులో నుంచి చూడడం మొదలుపెట్టారో అవన్నీ కూడా వీళ్ళకి ఏమర్థమైనాయి అంటే అవన్నీ సమకూడి జరిగినాయి. మన జీవితంలో కూడా అంతే. సమస్యల్లో నుంచి మనం దేవుణ్ణి చూస్తే ఏమీ అర్థం కాదు. ఆ పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తులో నుంచి మనకు సంభవిస్తున్న వాటిని చూస్తే మనకు అర్థమవుద్ది. దేవుడు తనను ప్రేమించే వారికి మేలు చేయటకే సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. మనకు వస్తున్న ప్రతి అనారోగ్యము కూడా మరణానికి దారి తీసేది కాదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆయనే నా వెలుగు, ఆయనే నా రక్షణ దుర్గం, ఆయనే నా ఎత్తైన కోట. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నన్ను ఏమీ చేయదు. నీ దుడ్డుకర్ర నీ దండమును నన్ను ఆదరించాయి. మన ప్రమాదంలో నుంచి చూస్తే అన్ని కష్టాలుగానే కనిపిస్తాయి. పునరుద్ధానుడైనటువంటి యేసులో నుంచి చూస్తే ఇవన్నీ నా జీవితంలో మేలు కొరకే జరుగుతున్నాయి. మేలు కొరకే జరుగుతున్నాయి. ఆయన పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. ఆయన ఆరాధిస్తున్నటువంటి మనం కూడా మనకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఖచ్చితంగా జయిస్తాం. హోసన్నా జయము 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 అని అరుస్తున్నారు. ఆయన నమ్మిన మన జీవితంలో కూడా దేవుడు ఏమిస్తాడు? ఖచ్చితంగా జయాన్నే ఇస్తాడు తప్ప ఎక్కడ అపజయాన్ని ఇవ్వడు. కాకపోతే ఆ పరిస్థితుల్లో మనకి ఏమీ అర్థం కాదు. ఆ శిష్యులకి ఏమీ అర్థం కావట్లేదంట. 16 వచనం చూడండి, 16. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ
యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గురించి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిననియు జ్ఞాపకమునకు చేసి ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా దేవుణ్ణి మహిమపరచడానికే జరిగినాయే తప్ప ఆయన్ని ముంచేయడానికి కానీ ఆయన్ని అపకీర్తి పాలు చేయడానికి కానీ జరిగినవి కాదు. మన జీవితంలో వచ్చేవి ఏదైనా మనల్ని దేవునిలో ఎదిగేటట్టుగా, సమాజంలో సామాజికంగా ఎదిగేటట్టుగానే చేస్తాయి తప్ప ఎక్కడా కూడా మనల్ని హింసించాలని కానీ లేదంటే కీడు కోసం వచ్చినవేవి కాదు. ఈ మట్టలాది వరపు దినాన్ని మనం మనసులో పెట్టుకుని మనం నేర్చుకున్నటువంటి ఈ మాటల్ని, సంఖ్య అనేది దేవునికి ప్రామాణికం కాదు. ఎక్కువ జనం ఉంటే అక్కడ దేవుడు ఉంటాడన్నటువంటిది కాదు. అందులో దేవుడిని వెతకాలని వెళ్ళేవారు తక్కువ ఉంటారు, ఏం జరిగిందో చూద్దామని వెళ్ళేవారు ఎక్కువ ఉంటారు. కొన్నిసార్లు మనకి బైబిల్లో వాక్యంలో ఉన్నట్టుగా బోధించేటటువంటి కొన్ని ఉంటాయి, నిజానికి అవి వాక్యంలో ఉండవు. కొన్ని సిద్ధాంతాలు కానీ కొన్ని ఆచారాలు కానీ ఒకవేళ సాటి సహోదరుడికి దూరం చేస్తున్నాయేమో జాగ్రత్తగా మనం వాక్యాన్ని చదువుకోవాలి, పరిశీలించాలి. వాక్యం ఏం చెప్పింది అన్నది మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరు పొగిడేస్తున్నారంటే అది మన మేలుకి కాదు. ఈ సమయంలో నీ జీవితంలో ఏది జరుగుతున్నా అది నీ కీడుకి కాదు, మేలు చేయడానికే. పునరుద్ధానుడైనటువంటి ఆ యేసులో నుంచి మనం చూస్తే ప్రతీది కూడా మనకి సమకూడి జరుగుతున్నాయి, మనకి మేలు చేయడానికి దేవుడు మనల్ని ప్రేమించాడు. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మనం వెనుకల్లో ఫలింపచేయును గాక. ఆమేన్.